అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్యతనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాచ్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థనని చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం. అనుకల్పభూతమురజిత్పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్తవృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే. యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునార్యపద పంకజ సక్త చిత్తే శ్రీమత్పరాంకుశ గురూత్తమలబ్ధ విద్యే. శ్రీలక్ష్మణే మునివరే అర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్న గురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ. జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం. జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా. జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంక గురుత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం. దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే సయేషస్తవో. జిహ్వాగ్రే మమ దోషగంధ విధురో నిత్యం సముజృంభతాం. హతావజ్యా హృద్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే. యదీయా శ్రీసూక్తి సకలు భగవాన్ భద్రచరితో గురు శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మొన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచారు. మంజుల అనడం కంటే ఒక్కసారి టప వర్షం కురిసి తక్కువని మళ్ళీ ఆగిపోతే ఎలా ఉంటుందో మంజు ప్రారంభం చేసి ఆపే వరకు అలాగే అనిపించింది. ప్రారంభం చేసిన దగ్గర నుంచి ఆగకుండా ఆ చినుకులు పడుతూనే ఉన్నాయి, పెద్ద పెద్ద చినుకులు. అవి కూడా చిన్న చిన్న చినుకులు కావు. అది ఆమె భావనతో చేసినటువంటి మాటలని అన్నింటినీ కూర్చుకుంటూ విషయాన్ని కలుపుకుంటూ అందులో అమ్మగారిని కాస్త ప్రశంసిస్తూ ఆమె ప్రేమను ప్రదర్శిస్తూ రకరకాలైనటువంటి చాతుర్యాలను అన్నింటినీ కలిపి కురిసినటువంటి ఈ జడివాన కాదు, జడివాన అంటే ఇంకా కురుస్తూనే ఉంటుంది. అలా కాదు, హఠాత్తుగా ఒక్కసారి పడుతుంది మళ్ళీ ఆగిపోతుంది. అలాంటి ఒక మననాన్ని మనకు అందించినటువంటి మంజు కటార్ని మనసారా నేను అభినందిస్తున్నాను. ఆమె స్ఫూర్తికి, ఆమె ధైర్యానికి, ఆమె శారీరక పరిస్థితిని ఆమె ఎదుర్కొంటూ ఆనందంగా ఎలా జీవిస్తున్నారో, ఏ అవకాశాన్ని వదులుకోకుండా ఎలా ముందుకు సాగుతున్నారో చాలా చాలా అభినందనీయం. మనమందరం ఉన్నాం. ఎవరికొద్దు మంజు కట్టారు, మనందరికీ కావాలి, మనతోటే ఉండాలి. ఇలాంటి వర్షాలే కురుస్తూ ఉండాలి, చల్లబడుతూ ఉండాలి హాయిగా. మనం అందరం ఆ రకంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తే తప్పకుండా మన కోరికని ఆయన నెరవేరుస్తాడు. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సంతరించుకొని ఇంకా ఉత్సాహంగా, ఇంకా ఆనందంగా ఈ సద్గ్రంథాధ్యయనంలో ఆమె అన్వయించాలనే మనం అందరం ప్రార్థన చేసుకుందాం. చిన్న సవరణే, ఎందుకంటే వేదవాక్యం కాబట్టి. శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అన్న పదం మాత్రం పొరపాటుగా ఉచ్చరిస్తున్నారు, స్కాలిత్యం ఉంది. ఆ పదం మాత్రం ఒక్కటి సక్రమంగా చేసుకుంటే చాలు, మిగిలినవన్నీ కూడా చాలా అందంగా సాగాయి. వరదరాజు ప్రభావం ఎలా ఉంటుంది అని
రకరకాలుగా మన ఎంతో మంది మహనీయులు చెప్పారు. దాన్ని నేను తర్వాత చెప్తాను. ఇవాళ మనం కొన్ని చెప్పుకోవాలి కాబట్టి దాన్ని నేను చెప్తాను. ఇవాళ మనకి నిత్యమింద్రియ పదాతిగం మహో అనేటటువంటి ఒక శ్లోకం ఉంది చూడండి మన దాంట్లో. ఇంతవరకు వేదం పరోక్షము భగవత్తత్వము అని చెప్పింది. కానీ నాలుగో వల్లికాశ్రుతి మళ్ళీ అది ఎన్ పరోక్షమీక్షయతి, అది ఐదవ శ్లోకం. అది నిత్యమింద్రియ పదాతికం కాకుండా అది కూడా అన్వయం అవుతుంది. నేను దేనికి అన్వయం చేస్తున్నాను అంటే, వేదమేమో భగవంతుడు మనకి సాక్షాత్తుగా కనపడేటటువంటి తత్వము కాదు అని, ఆయన పరోక్షము అని చెప్పింది అని కాదు. హస్తగిరి ఆయనని ప్రత్యక్షయతి ఏష అని చెప్తారు, కాదు సాక్షాత్తుగా చూడదగిన వారు అని. ఇన్నాళ్ళు మంజు కటార్ మననం చేశారా, మాట్లాడారా, చెప్పారా అంటే మీరందరూ లేదు అని ఏకగ్రీవంగా సమాధానం చెప్పచ్చు. కానీ నేనైతే చెప్పారు అనే అంటాను. ఇన్నాళ్ళు పరోక్షంగా కనిపిస్తున్నారు, ఇప్పుడు ప్రత్యక్షంగా కనపడ్డారు. మన మంజుల గారు మాట్లాడే మాటలు ఈ మంజు కటార్ గారి సహకారంతో మనకు వినిపిస్తున్నారు. మంజుల అనేటటువంటి ఒక సాధనం ద్వారా భవ్యంగా, దివ్యంగా ఇలాంటి పదాలన్నీ వింటుంటే నాకు అర్థమైపోయింది మొత్తం అంతా. ఈ కవితా భావనలు కానీ, ఈ ఊహలు కానీ, ఇవన్నీ తాను ప్రత్యక్షం కాకుండా పరోక్షంగా ఉండి అది మనకి వినిపించారు ఇన్నాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ప్రత్యక్షంగానే వినిపిస్తున్నారు. దేని ప్రభావం అంటే కరిగిరి ప్రభావం, వరదరాజు ప్రభావం. వరదరాజస్తం వచ్చేసరికల్లా ఇంకా నేను దాగి ఉండలేను, నేను కనపడుతూనే చెప్తాను అన్నారు. కనపడుతూనే చెప్తున్నారు. అలా కనపడుతూనే ఉండాలి, అలా నవ్వుతూనే ఉండాలి, అలా ఆనందంగా అన్వయిస్తూనే ఉండాలి. ఆరోగ్యంగా, సౌభాగ్యంతో ఆ మంచి జీవితాన్ని అందుకోవాలి అని ఆచార్యులని ప్రార్థన చేస్తూ, భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ మన ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ముందుగా శ్లోకానుసంధానం చేసుకుందాం. స్వస్తి హస్తి గిరిమస్తశేఖర స్వంతనోతు మయి సంతతం హరి నిస్సమా శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత. స్వస్తి హస్తి గిరిమస్తశేఖర స్వంతనోతు మయి సంతతం హరి నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషది సరస్వతి శ్రీనిధిన్నిధిమపారమర్థినామర్థితార్థ పరిదాన దీక్షితం సర్వభూత సుహృదం దయానిధిం దేవరాజమధిరాజమాశ్రయే నిత్యమింద్రియ పదాతిగం మహో యోగినామపి సుదూరగం ధియః అప్యనుస్రవ శిరస్సు దుర్గ్రహం ప్రాదురస్తి కరిశైలమస్తకే వల్లికాశ్రుతిమతల్లికామయీ యేన పల్లవిత విశ్వశాఖయ స్వశ్రియా కరిగిరేరనుక్రియాం వష్టిమృష్టవరదం తమాశ్రయే. యం పరోక్షముపదేశతస్త్రయీ నేతి నేతి పరపర్యుదాసతః భక్తి యస్తమపరోక్షమీక్షయత్యేష తం కరిగిరిం సమాశ్రయే. ఏష ఈశ ఇతి నిర్ణయం త్రయీ భాగధేయరహితేషు నోదిశేత్ హస్తిధామనిన నిర్ణయేతకో దేవరాజమయమీశ్వరస్త్వితి హైకదృష్ట్యభినివిష్టచేతసాం నిర్విశేష సవిశేషతాశ్రయం సంశయం కరిగిరిర్నుదత్యసౌ తుంగమంగళగుణాస్పదేహరో న్యాయతర్కమునిముఖ్యభాషితైः శోధితైः సహ కథంచనత్రయే జోషయేద్ధరిమనమహసో జనాం హస్తిదామ సకలంజనం స్వయం అద్భుతం మహదసీమ భూమకం కించిదస్తి కిల వస్తు నిస్తులం ఇత్యఘోషయదిదం తదగ్రతస్తథ్యమేవ కరిధామ్ని దృశ్యతే సంవదేత కిల యత్ప్రమాంతరైస్తత్ప్రమాణమితి ఏహి మే నిరే తన్మతేపి కిల మానతాంగతా హస్తినాద్య పరవస్తు నిత్రయీ గుణాయత్తం లోకే గుణిషిః మతం మంగళపదం విపర్యస్తం హస్తి క్షితిధరపతే తత్వయి పునః గుణాః సత్యజ్ఞాన ప్రభృతయ ఉత తద్వద్గతతయా సుభీభూయం యాతాః ఇతి నిర్ణయిష్మ శ్రుతివశాత్ నిరాబాధం నిత్యం నిరవధి నిరంహో నిరుపమం సదా శాంతం శుద్ధం ప్రతిభటమవధ్యస్య సతతం పరం బ్రహ్మామునాతం శృతిశిరసి యత్తద్వరదతే పరం రూపం సాక్షాత్తదిదమపదం వాంగ్మనసయోః ప్రశాంతానంతాత్మానుభవజ మహానందమహిమ ప్రసక్తస్తైమిత్యానుకృత వితరంగార్ణవదశం
పరం యత్తే రూపం స్వసదృశ దరిద్రం వరద తత్ త్రైపి స్ప్రక్షంతి పర నిరసనే సరామ్యతి పరం న వక్తుం న శ్రోతుం న మనితుమధోపాసి శిషితుం న చ ద్రష్టుం స్ప్రష్టుం తదను న చ భోక్తుం హి సుసకం పరం యద్వస్తూక్తం నను వరద సాక్షాత్ తదసి భో కథం విశ్వస్మై త్వం కరిగిరి పురస్తిష్టసైహ ప్రకృష్టం విజ్ఞానం బలమతులమైశ్వర్యమఖిలం విమర్యాదం వీర్యం వరద పరమాసక్తిరపి చ పరం తేజశ్చేతి ప్రవర గుణషట్కం ప్రథమజం గుణానాం నిసీమ్నాం గణన విగుణానాం ప్రసవభూః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. నిన్న భగవద్ రామానుజుల తిరునక్షత్ర మహోత్సవాన్ని యథాశక్తిగా అనుభవించి కైంకర్యాన్ని చేసుకుని ఆనందమయంగా మళ్ళీ ఈనాడు మనం గోష్ఠిని ప్రారంభం చేసుకుంటున్నాం. ఇవాళ ఎలక్షన్ డే. కొన్ని ప్రాంతాలలో ఇవాళ ఓటు వేయడం అనేది వస్తోంది. ఓటు వేయటానికి చైతన్యవంతుల్ని చేస్తున్నారు. ఎన్నో రకాలైనటువంటి యాడ్స్, రకరకాలైన ఫోన్లు వస్తున్నాయి. పాపం వాళ్ళు మనకి గుర్తు చేయడానికి ఈ టైంలో మనకి ఫోన్ ఎందుకు వచ్చిందా అని డౌట్ వచ్చినా వాళ్ళు పాపం అలా మనని జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. ఇది ఓటు వేసేదాకానే ఉంటుంది, తర్వాత మళ్ళీ మన ఊసు ఎవరు పట్టుకోరు, మన పని మనది, వారి పని వారిదిగా సాగుతూ ఉంటుంది. అయినా మనం మన రాజ్యాంగాన్ని, మన ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి ఓటు తప్పకుండా వెయ్యాలి, వేసే ఉంటారు కూడా మీరందరూ. ఇక ఎందుకు ఈ ప్రస్తావన చేస్తున్నాను అని అంటే, మనకి ఈ ప్రజాస్వామ్యాన్ని నిర్వహించుకుంటూ దేశ పాలకులని ఎన్నుకునేటటువంటి ఈ విధానం మనకి ఎన్నో త్యాగాల ఫలితంగా వచ్చింది అన్న మాటని మనం వింటున్నాం. ఎంతో మంది ఎన్నింటినో త్యాగం చేస్తే మనకి ఇప్పుడు ఈ లాభం వచ్చింది కనుక ఈ లాభాన్ని మనం సద్వినియోగం చేసుకుందాము, దాని విలువని మనం గ్రహిద్దాము అని కదా ఇప్పుడు మనకి చైతన్యవంతుల్ని చేస్తున్నారు. అలాగే ఈ లాభం మనకి ఏ లాభం అంటే ఈ సిద్ధాంత వైభవాన్ని మనం తెలుసుకుని చదువుకుని ఆనందించి పొందగలిగి ఏ అడ్డు లేకుండా ఉండేటట్లుగా అనుభవించేటటువంటి ఈ లాభం కూడా మనకి ఎంతో మంది మహానుభావుల యొక్క త్యాగ ఫలంగా వచ్చింది. ఎప్పుడైతే అది మీరు వింటారో అప్పుడు వెంటనే మీరు ఇది కూడా అనుకోండి. వాళ్ళైతే ఓటు కోసం చెప్తున్నారు, అది కూడా ఓటు కోసం కాదు, పెద్దలు చెప్తున్నారు, మనని చైతన్యవంతుల్ని చేయడం కోసం చెప్తున్నారు. చేతికి వచ్చి పడింది కదా అని సిద్ధాంతాన్ని కానీ అవకాశాన్ని కానీ మీరు తేలికగా చూడకండి అని కదా చెప్తున్నారు. ఆ మాటే కదా చెప్తున్నారు. నిలుపుకోవాలంటే మీరు దాని విలువ గ్రహించాలి, దాంట్లో మీరు ప్రవర్తించాలి. విలువ గ్రహించి ఊరుకోవడం కాదు, ప్రవర్తించాలి అని చెప్తున్నారు కదా. ఆనాడు స్వాతంత్ర్య సమరంలో ఎంతమంది ఎన్నింటిని త్యాగం చేశారో మనకి కొంతవరకు చరిత్ర తెలుస్తూ ఉంటే, మన సిద్ధాంత స్థాపన కోసం భగవద్ రామానుజుల లాంటి మహనీయులు అంతకు ముందు వారు ఆ తర్వాత వారు కూడా ఎన్ని త్యాగాలు చేస్తే వచ్చింది అనేది అది కూడా ఎంతో కొంత వింటున్నాం. ఎందుకు కూరత్తాళ్వానే తమ నేత్రాలను త్యాగం చేయవలసినటువంటి స్థితి వచ్చింది ఆనాటి నిరంకుశమైనటువంటి పరిపాలనలో. పిళ్ళలోకాచార్య స్వామి వారి లాంటి వాళ్ళు రంగనాథుణ్ణి సంరక్షించడం కోసం ప్రాణాలని వదలవలసి వచ్చింది. ఇవన్నీ మనం చరిత్రలో వింటున్నామే. భగవద్ రామానుజుల లాంటి వారు తన ఉన్న చోటుని వదిలి కనపడకుండా ఆయన దాగి ఉండవలసి వచ్చింది. ఇవన్నీ కూడా ఆ స్వతంత్ర సమరం కోసం ఎలా పాటుపడ్డారో అలాంటి కష్టాలనే మన వారందరూ భరించారు. కనుక ఇవాళ ఇంట్లో కూర్చుని హాయిగా పీడిఎఫ్లు చూసుకుంటూ గురువు కూడా మీ కంటికి కనిపిస్తూ ఉండేటట్లుగా వినగలిగేటటువంటి సౌభాగ్యం ఎలా వచ్చిందంటే అదిగా ప్రజాస్వామ్యం మనకు ఎలా వచ్చిందో ఈ భాగ్యం కూడా మనకి అలాగే వచ్చింది. అంతేకాదు ఇవాళ మీరు ఓట్లు కూడా వేయొచ్చు. ఎలాగా అంటే ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ అన్నట్టు. ఇదివరకు ఆచార్యులు అంటే ఒకరే, పాపం కులక్రమాగతంగా వస్తుంటే వాళ్ళ దగ్గరే వినాలి, వాళ్ళ దగ్గరే చేరాలి. ఇవాళ మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీ ఇష్టం వచ్చినటువంటి గురువు దగ్గరికి మీరు వెళ్ళి మీకు నచ్చినటువంటి గ్రంథాన్ని పొందగేటటువంటి ఒక అవకాశం కూడా కరోనా దయవల్ల వచ్చిందా లేదా? వచ్చింది కదా. అలాంటప్పుడు మీరు ఈ విలువని తెలుసుకొని దీన్ని నిలుపుకోవాలి అంటే ఓటు కూడా వెయ్యాలి.
ఓటు వేయడం అంటే ఇంట్లోంచి కదిలి వెళ్ళి అక్కడికి వెళ్ళి వెయ్యాలి, లేదా ఏదో ఒక ప్రాసెస్ ద్వారా మీరు పోస్టల్ బ్యాలెట్ మరొకటి పెట్టుకుని వేయాలి. అంటే అలా కూర్చుంటే అవదు కదా. అలాగే ఇందులో ఓటు వేయడం అంటే మననం చెయ్యడం అని గుర్తుపెట్టుకోండి. జానకమ్మ గారు మీకు అలాగా చెవిలో జోరు ఇదిలాగా మననం చెయ్యనంత వరకు మీకు ఫోన్లు చేస్తూనే ఉంటారు, మెసేజ్లు పెడుతూనే ఉంటారు అని అనుకోండి. అవి ఎలక్షన్ అయ్యేంత వరకే అది ఆగిపోతుంది. ఇది మాత్రం ఎప్పటికీ ఆగదు. ఇదిగో మంజు కటార్ లాగా అందరూ స్క్రీన్ మీదకి రావాల్సిందే, అందరూ నోరు తెరవాల్సిందే, అందరూ ఆ సిద్ధాంత వైభవాన్ని పొందవలసినదే. ఓటు వేస్తే మనకి లాభం, ఓటు వేయడం మన కర్తవ్యం, ఓటు వేయడం మన బాధ్యత. ఇవి మీ చెవుల్లో ఇవాళతో అయిపోతాయి, కానీ జానకమ్మ గారు మాత్రం వదలరు. మననం చెయ్యండి, మాట్లాడండి, ఆ మాటలను మీరు అనండి, ఆ ఆనందాన్ని మీరు పొందండి. ఈ సంపద మనం నిలుపుకున్నాము అంటే పెద్దల త్యాగ ఫలితం. అందుకని దాన్ని మనం పరిపూర్ణంగా అనుభవిద్దాము అని అనుకుందాం. అందుకే ఇంత సౌఖ్యంగా పొందుతూ ఉండేటటువంటి ఈ సంపదని మనం అన్ని రకాలుగాను ఆస్వాదించాలి అని మీకు నేను మరొక పర్యాయం మనవి చేసుకుంటూ, మూకం కరోతి వాచాలం. ఇంతవరకు మూగవాళ్లల్లా ఉన్న వాళ్ళందరూ నోరు ముయ్యకుండా వాగేటటువంటి స్థితి రావాలి. మాకే మననం అనేటటువంటి స్థితి కూడా రావాలి అని నేను వరదరాజస్వామిని ప్రార్థన చేసుకుంటున్నాను. మనకి యామునాచార్య స్వామి వారు ఆ వరదరాజస్వామి యొక్క ప్రభావాన్ని గురించి ఒక ముక్తక శ్లోకాన్ని చెప్పి ఉన్నారు. అవకాశంగా నేను చెప్తాను. ఇవాళ మనం కొన్ని విషయాలని ఇంకొంచెం అభ్యాసం చేసుకోవాలి కాబట్టి దాన్ని నేను మళ్ళీ సందర్భానుసారంగా మీకు తెలియజేస్తాను. ఇప్పుడు మనం అభ్యాసం చేద్దాం, అంటే ప్రాక్టీస్ చేద్దాం. మన పట్టులో ఉంచుకుంటున్నాం అనమాట ఈ శ్లోకాలన్నింటినీ. నేను మీకు ఇప్పటికీ ఆడియో కూడా పెట్టాలి, అప్పుడే మనకి 15 శ్లోకాలు దాటిపోయాయి. మీరు శ్లోకాలు అభ్యాసం చెయ్యాలి. 20 శ్లోకాల వరకు ఈ మొదటి 10 రెండవ 10 కూడా కలిసే అనుసంధానం చేద్దాం. తర్వాత 10 శ్లోకాలు అనుసంధానం చేద్దాం టైంని బట్టి. మొదటి శ్లోకాలైనా మనకి పట్టులోకి వస్తాయి కదా అని అన్నింటికి నేను అభ్యాసం చేయిస్తున్నాను. ఆడియో కూడా పెడతాను. రామానుజుల వారి తిరునక్షత్రం వల్ల ఉదయం సాయంకాలం సేవాకాలం బిజీగా ఉండడం వల్ల పెట్టలేకపోయాను. ఇక మీదట మీకు ఒక 30 శ్లోకాలు ఆడియో కూడా 1-2 రోజుల్లో నేను మీకు అందజేస్తాను. దాన్ని మీరు చక్కగా అభ్యాసం చేద్దురుగాని. ఇవాళ మనం చేసుకునేటటువంటి ప్రాక్టీస్ జాగ్రత్తగా వినండి. పదాలు అర్థాలు అవన్నీ కాకుండా ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నది ఏది అంటే, ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి శ్లోకాలలో 2 శ్లోకాల దగ్గర సుందర బాహుస్తవంలో ఉండేటటువంటి 2 శ్లోకాలని మనం సమన్వయం చేసుకోవచ్చు అని అనుకున్నాం. ఆ 2 శ్లోకాలు ఏవి, ఏ ఉపమానం మనకక్కడ చెప్పబడింది? అయిన శ్లోకాలలో మనకి 2 శ్లోకాలు, 4-2 అని పెడుతున్నారు. అది క్లియర్ గా ఉండాలి. 2 శ్లోకమా ఏదా అనేది తెలియాలి. 2 శ్లోకాలు సుందర బాహుస్తవంలో 2 శ్లోకాలతో సంవదిస్తూ ఉన్నాయి అని. 2 and 4 ఇవి శ్లోక సంఖ్య పెడుతున్నారని నేను అనుకుంటూ ఫస్ట్ దాన్ని మీకు తెలియచేస్తున్నాను. 2 అని మీరందరూ పెడుతున్నది కరెక్టే. 2వ శ్లోకం. 2వ శ్లోకంలో అర్థితార్థ పరిధాన దీక్షితం అనేటటువంటి పదం ఉంది, చూసినారా? అలాంటి ప్రయోగమే సుందర బాహుస్తవంలో కూడా ఒక శ్లోకంలో చేశారు అని. అది ప్రార్థితార్థ పరిధాన దీక్షితం అనేటటువంటి పదప్రయోగం సుందర బాహుస్తవం శ్లోకంలో చేయబడింది అని అనుకున్నాం. ఆ స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని అనుసంధానం చేసి వర్ణించినప్పుడు ఆయన యొక్క భుజాలని వర్ణిస్తూ చెప్పినటువంటి శ్లోకము అని అనుకున్నాం. జ్యాకిణాంక అని నెంబర్ పెడుతున్నారు. అది అంటే 2వ శ్లోకంలో నెంబర్ మీరు చూసుకోండి. జ్యాకిణాంక పరికర్మ అనేటటువంటి శ్లోకం ప్రారంభమవుతుంది. అందులో ప్రార్థితార్థ పరిధాన దీక్షితం అనేటటువంటి పదప్రయోగం ఉంటుంది. 52వ శ్లోకం. గుడ్. సుందర బాహుస్తవంలో 52వ శ్లోకము, వరదరాజస్తవంలో 2వ శ్లోకము. ఈ 2 కూడా సంవదిస్తున్నాయి అని మనం ఆ శ్లోక సంఖ్యని ఇక్కడ రాసుకోవచ్చు అని ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఇక
4వ శ్లోకం అని పెడుతున్నారు. దేనికి పెడుతున్నారో, ఏ శ్లోకంతో పెడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ స్పష్టంగా ఒక ఉపమానాన్ని చెప్పినటువంటి శ్లోకం స్వామి నిత్యోదిత దశకతో వితరంగార్ణవ స్థితిని పొంది ఉన్నాడు అని ఒక శ్లోకంలో మనం చెప్పుకున్నాం. అంటే అలలు లేని సముద్రంలా ఆయన ఉన్నాడు అని చెప్పేటటువంటి శ్లోకం వరదరాజస్తవంలో ఏ శ్లోకం చెప్పండి? ప్రశాంత అనంత ఆత్మానుభవజనిత అనేటటువంటి శ్లోకం. ఈ శ్లోకం మనకి 13వ శ్లోకం. ఈ 13వ శ్లోకంలో చెప్పబడినటువంటి తరంగాలు లేని సముద్రపు స్థితిని కలిగి ఉన్నాడు పరమాత్మ అనేటటువంటి వర్ణనే సుందర బాహుస్తవంలో కూడా మనకి చేయబడింది అని అనుకున్నాము. ఆ శ్లోకం అతీత గుడ్ 23వ శ్లోకము అని పెడుతున్నారు. వెరీ గుడ్. సుందర బాహుస్తవంలో 23వ శ్లోకం, ఇందులో 13వ శ్లోకం. ఈ రెండు కూడా సంవాదం చేస్తున్నాయి. అంటే ఒకే అర్థాన్ని తెలియచేస్తున్నాయి. అందులో చెప్పినది ఇందులో చెప్పినది ఒక్కలాగే ఉంది. పూర్తిగా శ్లోకార్థాన్ని మనం అలా సమన్వయం చేసుకోవచ్చు అని ఆ 2 శ్లోకాలలో ఏ 2 శ్లోకాలు సంవదిస్తున్నాయి అనే దాన్ని మనం ఇవాళ తెలుసుకుందాం. తర్వాత మిగిలినవన్నీ చాలా చెప్పాను శ్రీరంగరాజస్తవంలో, అవన్నీ తర్వాత చూసుకుందాం. ఇది ఒక రకమైనటువంటి ఎక్సర్సైజ్ ఇవాళ. ఇప్పుడు పదాల దగ్గరికి రండి. పదాలలో మనకి నిన్నను చెప్పుకున్నటువంటి శ్లోకంలో ప్రకృష్టం విజ్ఞానం అనేటటువంటి ఆ శ్లోకంలో మనకి 2 పదాలు ఉన్నాయి చూడండి. అతులం అని ఒక పదం ఉంది. అతులం అన్న పదం మనకి అతులం అనే పదంతో ఉన్నటువంటి ఒక పదం ఉన్న శ్లోకం ఏది? ఇంతకు ముందు అయినటువంటి శ్లోకాలలో తులం అనే వస్తుంది, అదే అర్థంలో వస్తుంది, సమానార్థకమైనటువంటి పదమే. గుడ్. కించిదస్తి కిల వస్తు నిస్తులం 9వ శ్లోకంలో నిస్తులం అనే ఒక అర్థం చెప్పబడింది. ఇందులో అతులం అనే పదం వాడబడింది. నిస్తులం అన్నా అతులం అన్నా అర్థం ఒకటే అని గుర్తుపెట్టుకుందాం. ఇది సమానంగా ధ్వనించేటటువంటి పదాలు అని మనం అనుకుంటున్నాం. అలాగే ఇంకా ఇంకొక పదం ఉంది చూడండి, నిస్సీమ్నాం అని నిన్నటి శ్లోకంలో ఒక పదం ఉంది. 4వ పాదంలో 2వ పదం గుణానాం నిస్సీమ్నాం అని ఉంది చూసారా. నిస్సీమ అంటే సీమ లేనిది, హద్దు లేనిది అని అనుకున్నాం మనం. అంతు లేని అని అర్థంలో చెప్పుకున్నాం. ఇదే సమానంగా ధ్వనించేటటువంటి అర్థం కూడా ఇదే, ఈ పదం కూడా ఇలాగే ధ్వనించేటటువంటిది ఒక పదం మనకి ఇంతకు ముందు ఒక శ్లోకంలో వచ్చింది. అది ఏ శ్లోకంలో వచ్చింది? ఇప్పుడు చెప్పిన శ్లోకమే. అద్భుతం మహదసీమ భూమకం అదే శ్లోకంలో అసీమ అని ఉంది, నిస్తులం అని ఉంది 9వ శ్లోకంలో. అలాగే అసీమ నిస్సీమ, నిస్తులం అతులం, ఈ 2 కూడా సమానార్థకాలుగా మనకి కనిపిస్తున్నాయి అని పదాలను బట్టి మనం తెలుసుకుంటే నిస్సీమ అసీమ, అతులం నిస్తులం, ఈ పదాలు మనకి బాగా భాషిస్తాయి. తర్వాత ఎక్కడొచ్చినా సులభంగా మనం దాన్ని గ్రహించగలిగేటట్లుగా ఉంటుంది. ఇది ఇవాళకి మన ఎక్సర్సైజ్. ఇప్పుడు మనం కొత్త పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసుకుందాం. చాలా ఉన్నాయి, రకరకాలుగా చేద్దాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా పదాల మీద దృష్టి పెడితే ఇంకా మీకు పూర్తి పట్టు వచ్చేస్తుంది. శ్లోకాలలో హాయిగా అనుసంధానం చేసుకోగలుగుతారు. ఇప్పుడు మనం 16వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. గుణైషడ్భిస్త్వేతైః ప్రథమతరమూర్తిస్తవ బభౌ తతః త్రిస్రస్తేషాం త్రియుగ యుగళైర్ః త్రిభిరభుః వ్యవస్థాయా చైషానను వరద సావిష్కృతివసాత్ భవాన్ సర్వత్రైవ త్వగణిత
మహామంగళ గుణ. వెనకటి శ్లోకంలో మనం ఇంకొక ఎక్సర్సైజ్ కూడా చెయ్యొచ్చు. మీకు చెప్తున్నాను, అంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి. గుణాలు 5 ఉన్నాయి, విశేషణాలు 5 ఉన్నాయి అందులో కదా. ప్రకృష్టం అనేది, అలాగే అతులం అనేది, అలాంటివన్నీ విశేషణాలు. అలాగే బలం, జ్ఞానం ఇలాంటివన్నీ విశేష్యములు. వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ కిందని మీరు పెట్టుకోవచ్చు. మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద పెట్టుకుంటే మీరు విశేషణాలు 5, గుణాలు 5 ఒక పక్క రాసుకుంటే దేనికి ఏది విశేషణంగా వాడేరు అనే దాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకటి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, చూడండి. పరమా అని ఉందనుకోండి, అది జ్ఞాన బలైశ్వర్య వీర్యాలలో దేనికి చెప్పారు అంటే శక్తి అనడానికి. ఈ 5 ఒకవైపు, ఈ 5 ఒకవైపు రాసుకుంటే వీటిని మీరు మ్యాచ్ చేసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకోగలిగేటట్లుగా కూడా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇచ్చిన మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే చిన్నపిల్లలు చేసేది. మీరు చిన్నపిల్లలు కాదు కదా, మీరు అప్పుడే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయిపోతున్నారు కాబట్టి మనం అర్థాల మీదకు వెళ్ళిపోతున్నాం. చిన్నగా చేసుకోవాలనుకుంటే అలా కూడా మనం చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఇప్పుడు ఈ శ్లోకంలో 6 గుణాలు, ప్రవర గుణ షట్కం అన్నారు, షడ్గుణ పూర్ణుడు పరమాత్మ అని అన్నారు. ఇప్పుడు ఇందులో చెప్తున్నది ఏమిటి అనంటే, ఇప్పుడు సందేహం కలిగి పరమాత్మ ఎప్పుడూ గుణపూర్ణుడై ఉంటాడా, కాక దాంట్లో మళ్ళీ మార్పులు ఉంటాయా అనేటటువంటి ఒక సందేహం కలిగితే, అవును, ఆయన రెండు గుణాలని కలిగి ఉండేటటువంటి రూపాలు కూడా ఉన్నాయి అనంటూ వ్యూహ రూపుడైనటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్తూ, అలా రెండు గుణాలు తీసుకుని 3 వ్యూహాలతో నువ్వు ఉన్నప్పటికీ కూడా అది ఒక వ్యవస్థ మాత్రమే, నువ్వు మాత్రం ఎప్పుడూ పరిపూర్ణమైనటువంటి గుణపూర్తిని కలిగే ఉంటావు, షడ్గుణ పూర్ణుడవే అయి ఉంటావు అనేదాన్ని ఇందులో మనకి తెలియచేస్తూ చెప్తున్నారు. ఇందులో క్రియాపదం అని ప్రత్యేకించి చూడకుండా ముందుగా సంబోధనని చూద్దాం మనం. త్రియుగా అనేది ఒక సంబోధన, వరద అనేది ఒక సంబోధన. వరద అనేది మనకి 11వ శ్లోకం తప్ప మిగిలిన 4 శ్లోకాలలోనూ వచ్చింది, ఇందులో కూడా వస్తుంది. కామన్ గా ఉండేటటువంటి సంబోధన అని అనుకుంటున్నాం. మనకి సుందరబాహుస్తవం చదువుకున్నప్పుడు కూడా సుందరబాహుస్వామిని గురించినటువంటి సంబోధనలు రకరకాలుగా చేస్తూ ఉన్నారు అని అనుకున్నాం. ఇందులో ఉండే సంబోధన రిపీటెడ్ గా వచ్చే సంబోధన కాదు, విశేషమైనటువంటి సంబోధన, ఇక్కడ విషయానికి సంబంధించేటటువంటి సంబోధన. అది త్రియుగా అనేది ఒక సంబోధన. యుగం అనేసరికల్లా మనకి కలియుగం, ఇలాగ త్రేతాయుగం ఇలాంటి భావన కలగవచ్చు. పదానికి అనేక రకాలైన అర్థాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ యుగం అంటే జంట అనే అర్థంలో తీసుకోవాలి. యుగం అంటే కాలవాచకమైనటువంటి పదం కాదు, జంట అని అర్థం అన్నమాట. పదయుగం, పాదయుగం అని మనం ప్రయోగిస్తూ ఉంటారు చూసారా, అలాగా పాదయుగము అంటే పాదాల జంట అని కదా మనం చెప్పుకుంటాం. ఆ యుగ శబ్దానికి ముందు మనం ఇక్కడ భావించవలసిన అర్థం ఏది అంటే జంట అనే అర్థం, అంటే 2 అనే అర్థంలో. త్రియుగం అంటే 3 జంటలు అని అనుకోవాలి. 3 జంటలు అంటే త్రియుగము కలిగిన వాడు, 3 జంటలుగా గుణములు కలిగినటువంటి వాడు అనే అర్థంలో త్రియుగా అనేటటువంటి పదప్రయోగం మనకి చేస్తున్నారు. అంటే 3 యుగములు కలిగి ఉండడము అంటే 2 గుణములతో ఆయన ఈ లోకంలో ఆవిర్భవించేటటువంటి ఒక వ్యవస్థని కలిగి ఉన్నాడు అని అర్థంలో మనం ముందుగా అర్థం చూసుకున్నాం. త్రీని యుగాని యస్య సహ అని విగ్రహవాక్యం. ఇంకొంచెం సంస్కృతం మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు ఇది కూడా నోట్ చేసుకోండి. త్రీని 3, యుగాని జంటలు, యస్య ఎవరికైతే ఉన్నాయో, సహ ఆయన అని అర్థంలో త్రియుగ అనే సంబోధన వాడబడుతోంది. వరద అనేది కామన్ గా ఉండేటటువంటి సంబోధన. చివరి లైన్ చూసేయండి, భవాన్ అనేది కూడా సంబోధనార్థకమే. భవాన్ అంటే నువ్వు, భవతి అంటే
స్త్రీని భవాన్ అంటే పురుషుణ్ణి మనం భవతి భిక్షాందేహి అనే మాటలు వింటూ ఉంటారు చూసారా, అలాగా భవాన్ నువ్వు, త్రియుగా వరద భవాన్ నువ్వు, సర్వత్రైవ ఎక్కడైనా సరే ఏ స్థితిలో అయినా సరే, తు అనేది ఒక అవ్యయం, సర్వత్రైవతు అంతటా కూడా అంటే ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా అగణిత మహా మంగళ గుణ, లెక్కించటానికి వీలు లేని గొప్పవైనటువంటి మంగళ గుణములు కలిగి ఉన్నవాడివే సుమా అంటున్నారు. నీలో గుణాలకి లోటు ఉండదు. మరైతే ఈ రెండు గుణాలు కలిగి ఉండడం అంటే ఎలాగా అనంటే అది ఒక వ్యవస్థ కోసం మాత్రమే చెయ్యబడినది అని వ్యూహ రూపుడైనటువంటి పరతత్వాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చారూపాలు కదా, అందులో వ్యూహ రూపాన్ని గురించినటువంటి ప్రస్తావన చేస్తున్నారు. ఇప్పుడు శ్లోకం మొదలు చూడండి. త్రియుగ వరద అనేవి సంబోధనలుగా స్టార్ట్ చేసుకుని ఏతైః షడ్భిః గుణైః, ఏతైః అంటే వెనకని చెప్పారు కదా, ప్రకృష్టం విజ్ఞానం అని లిస్ట్ అవుట్ చేశారు కదా, అలా చెప్పబడినటువంటి షడ్భిః గుణైః, ఏ 6 గుణములతోటి కూడా ప్రథమతర మూర్తి, చాలా సులభంగా వెళ్ళిపోతుంది, మీరన్నీ అర్థం చేసేసుకుంటారు, ఇందులో కష్టం లేదు. ప్రథమతర మూర్తి, 4 మూర్తులు, ఆ 4 మూర్తులలో ప్రథమ మూర్తి ఎవరు అంటే పరవాసుదేవుని మూర్తి. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ కనుక ప్రథమతర మూర్తి తవా బభౌ, తవా నీ యొక్క ప్రథమతర మూర్తి పరవాసుదేవ తత్వమైనటువంటి రూపము ఏతైః షడ్భిః గుణైః బభౌ, ఈ 6 గుణములతో కూడినదిగా బభౌ అయినది. బభౌ అనేది క్రియాపదం అని అనుకోండి, అంటే చివరి క్రియ అని కాకుండా బభౌ అనేది ఒక క్రియాపదం. అభుహు అనేది కూడా ఒక క్రియాపదం. ఇవి గుర్తించడం కష్టం కనుక అర్థం చెప్పినప్పుడే చేసుకోండి. నీ మొదటి మూర్తి ఈ 6 గుణాలతో కూడినది అయినది, అయి ప్రకాశించినది అని కూడా మనం చెప్పుకోవచ్చు. 6 గుణాలతోటి కనిపిస్తోంది వాసుదేవ మూర్తి. తర్వాత తతః, ఇప్పుడు ఆ మొదటి మూర్తిలోంచి దాని నుంచి త్రిస్రః తేషాం నీ యొక్క తతః త్రిస్రః 3 అంటారు, 3 మూర్తులు అన్నమాట. త్రిస్రః అంటే 3. ఎవరివా మూర్తులు? తేషాం నీ యొక్క త్రిభిః యుగళైః అంటున్నారు. త్రి అంటే 3, త్రిభిః యుగళం, యుగళం అంటే మనం చెప్పుకున్నాం కదా జంట అని. త్రిభిః యుగళైః 3 రూపాలు ఉన్నాయి, 2 గుణాలుగా 3 యుగములుగా అంటే 3 జంటలుగా అభుహు ప్రకాశిస్తోంది అని అర్థం. పరవాసుదేవమూర్తి అయితే 6 గుణాలతోటి కలిపి ప్రకాశిస్తుంది. మిగిలిన 3 అయినాయి, సంకర్షణ, ప్రద్యుమ్న, వాసుదేవ అనేవి, అవి త్రిభిః యుగళైః అభుహు 2 జంటలతో అభుహు అంటే ప్రకాశించినవి అని అర్థం. జ్ఞాపకం పెట్టుకోండి, ఇది కొత్త క్రియాపదం, సాధారణంగా ప్రయోగింపబడే పదం కాదు. బభౌ అంటే అయినది అన్న చోట కనిపిస్తోంది, ప్రకాశిస్తోంది అని తాత్పర్యాన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ అభుహు అన్నప్పుడు త్రిభిః యుగళైః తేషాం త్రిస్రః మూర్తయః అభుహు ప్రకాశిస్తున్నాయి. 2 గుణాలు ప్రకటమవుతున్నాయి ఆ ఒక్కొక్క రూపంలో అని చెప్తున్నారు. వ్యవస్థ యాచ ఏషా యా వ్యవస్థ, అలా చేయబడినటువంటి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, నను అనేది కదా అన్నట్లుగా, అందుకోసం కదా అన్నట్లుగా, యా
ఏషా యా వ్యవస్థ, ఇలాంటి ఈ వ్యవస్థ, ఈ ఏర్పాటు అని అర్థం అన్నమాట. వ్యవస్థ అంటే ఇక్కడ ఏర్పాటు అని అర్థం. ఇలా రెండు రెండు గుణములుగా ఒక్కొక్క రూపాన్ని ధరించడం అనేటటువంటి ఏర్పాటు దేనివల్ల అయింది అని అంటే సా ఆవిష్కృతి వశాత్, ఆ గుణాలని ఆవిష్కరింపచేయడం కోసం ఆ రకమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయబడినది. అంతే తప్ప ఆ రూపాలలో మిగిలిన గుణాలు లేవు అని కాదు. నీ రూపములే అవి, అందులో రెండు రెండు గుణాలు కనిపిస్తున్నాయి అని అంటున్నారు. అంతే, మిగిలిన గుణాలు లేవనే అర్థం కాదు, మిగిలిన గుణాలు కూడా ఉన్నాయి. అందుకే నువ్వు సంకర్షణుడిగా ఉన్నా నువ్వు అన్ని గుణాలు నీలో ఉంటాయి. నువ్వు ప్రద్యుమ్నుడవైనా అన్ని గుణాలు కలిగిన వాడివే అవుతావు. నువ్వు అనిరుద్ధుడవైనా అన్ని గుణాలు కలిగిన వాడివే అవుతాయి. కానీ ప్రధానంగా ప్రకాశించేవి రెండు గుణాలు అవుతాయి. రెండు గుణాలు ప్రకాశిస్తున్నాయి కనుక అనిరుద్ధునిలో మిగిలిన గుణాలు లేవు అని అనుకోకండి. వ్యూహ రూపాలలో గుణశక్తం లేదు అని అనుకోకండి. అవి ఆవిష్కరింపబడతాయి, మిగిలినవి కనపడకుండా అణిగి ఉంటాయి అంటున్నారు. భవాన్ సర్వత్రైహ, నువ్వు ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా అగణిత మహా మంగళ గుణ, లెక్క పెట్టలేనన్ని గొప్పవైన మంగళ గుణములను కలిగి ఉన్నవాడివే అని అంటున్నారు ఇతను. అంటే క్రియాపదాలు బభౌ అభుహు. ఇక్కడ అగణిత మంగళ గుణ అసి అనుకోవాలన్నమాట. ఇక్కడ క్రియాపదం లేకపోయినా నువ్వు సకల కళ్యాణ గుణాకరుడవే అయి ఉన్నావు అని మనం దాన్ని పూర్తి చేసుకోవాలి. ఇది శ్లోకానికి ఉండేటటువంటి ప్రతిపదార్థం. ఇప్పుడు ఇది అర్థం కావాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. పరమాత్మ 4 రూపాలని ధరించి ఉంటాడు అనడానికి చతుర్వ్యూహ అని ఒక పదం స్వామి నామాలలో ఉంటుంది. ఈలోగా మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇస్తాను, నేను చెప్పుకుంటూ వెళ్తాను, మీరు వెతుక్కుంటూ పెట్టుకుంటూ రండి, పర్వాలేదు. ఈ చతుర్వ్యూహ అనేటటువంటి పదం మనకి విష్ణు సహస్రనామంలో 2 చోట్ల ప్రయోగించబడి ఉంటుంది. అవి కొంచెం గుర్తించుకోండి. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా చెప్దురు కానీ ఇది వినకుండా అది మాత్రం చేయకండి. చతుర్వ్యూహ అనే వ్యవస్థ మాత్రం ఉంది అనడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట నేను అంతవరకే. ఆ చతుర్వ్యూహుడై ఉండేటటువంటి స్వామి వ్యూహాలు, అసలు మొదటి ప్రశ్న ఏమిటి అంటే వ్యూహములు 4 వ్యూహములు 3 అనేది మొదటి ప్రశ్న. నేను మీకు పాయింట్ వైజ్ గా చెప్పేస్తాను. అంటే అప్పుడు దానికి ఇంకొక ప్రశ్న అడుగుతాను నేను. వేదాలు 4 వేదాలు 3 అంటే వేదాలు 3 అనడానికి త్రయి 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 అనే పదాన్ని రిపీటెడ్ గా మనం వింటున్నాం కనుక ఇది వేదాస్త్రయస్త్రయి అని వింటున్నాము. చతుర్వేదములు 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 అనే మాట కూడా మనం వింటూనే ఉంటే ఇప్పుడు ఏమనుకోవాలి? 4 అనుకోవాలా 3 అనుకోవాలా? అంటే దానికి ఉండేటటువంటి పద్ధతిని బట్టి త్రయీగాను వ్యవహరిస్తూ ఉంటారు. అథర్వ వేదం అది ఆచరణాత్మకమైనది కనుక అందులోంచే భాగంగా తీయబడింది అని అంటారు. కాదు 4 వేదాలు అని స్పష్టంగా అథర్వ వేదాన్ని చెప్తారు అని చెప్తారు కనుక వేదములు 4 అని ఒక వ్యవహారము ఉంది, వేదములు 3 అని ఒక వ్యవహారం ఉంది అని అక్కడ ఎలా అనుకుంటామో అలాగే ఈ వ్యూహాల దగ్గర కూడా 3 వ్యూహములు అనేటటువంటి పద్ధతి ఆగమ శాస్త్రంలో చెప్తున్నారు, 4 వ్యూహములు అనేటటువంటి పద్ధతిని ఆగమ శాస్త్రంలో చెప్తున్నారు అని అనుకోవాలి. ఎందుకు ప్రత్యేకించి వాసుదేవ వ్యూహాన్ని గురించి ప్రస్తావన చెయ్యరు అంటే పరరూపంలో పరవాసుదేవుడు, అందులోంచి దీపంలోంచి ఇంకొక దీపం వచ్చింది, అదే వ్యూహ వాసుదేవుడు. పరవాసుదేవుని లక్షణానికి వ్యూహ వాసుదేవుని లక్షణానికి తేడా లేదు. అందులోనూ గుణాలు 6 పూర్తిగా కనిపిస్తాయి, ఇందులోనూ గుణాలు 6 పూర్తిగా కనిపిస్తాయి కనుక 2 తీసుకుని విడిన 3 వ్యూహాలనే త్రివ్యూహాత్మకంగా చెప్పేటటువంటి ఒక పద్ధతి ఉంటుంది అని పెద్దలు మనకి స్పష్టం చేస్తారు. అందుకని వాసుదేవమూర్తిని మనం అలా పెట్టుకుంటే 3 వ్యూహాలుగా ప్రధానంగా మనం తీసుకోవాలి అంటే మనకిది అర్థం కావాలి అంటే ఇప్పుడు రామచంద్ర స్వామి సాక్షాత్తుగా పరదైవము, శ్రీమన్నారాయణుడు, వేదవేద్యుడైనటువంటి పరమ పురుషుడు. ఆయన ఈ లోకంలోకి రాముడుగా వచ్చాడు. రాముడుగానేనా వచ్చాడు?
కాదే 4 రూపాలతో వచ్చాడు ఆయన అని మనం అనుకుంటున్నాం. రాముడుగా పరిపూర్ణమైనటువంటి రూపంతో ఉన్నాడు. మిగిలిన ముగ్గురు ఒక్కొక్క అంశని మనకి తెలియచేయడం కోసం వచ్చారు. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. సరే, శేషత్వము, పారతంత్ర్యము, భాగవత పారతంత్ర్యము అవన్నీ తర్వాతకి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆ నలుగురిని మాత్రం తీసుకోండి. నలుగురిలో రాముడు పరిపూర్ణుడు, మిగిలిన ముగ్గురు ఒక్కొక్క అంశని మనకి తెలియచేసేవారు అవుతున్నారు. ఇక్కడైతే స్పష్టంగా ఉంది. మరి కృష్ణావతారం దగ్గరికి రండి. కృష్ణావతారం ఎన్ని రూపాలుగా వచ్చాడు ఆయన అంటే ఒక్కడే కృష్ణుడు కదండి, పుట్టాడు ఒక్కడే అని అనుకోకండి. ఆయన 4 రూపాలతోటే ఉంటున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఆయన బలరాముడిగా, ప్రద్యుమ్నునిగా, అనిరుద్ధునిగా అదే కాలంలో మనకి కనపడ్డా లేదా? ఆయన కొడుకు మనవడుగా ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు ఉంటారు అన్నగా బలరాముడు ఉన్నా ఆ 4 రూపాలు కూడా ఒకే కాలంలో ఒకే వ్యవస్థలో మనకి కనపడుతూ ఉంటాయి. శ్రీకృష్ణ నామాలని గురించి మనకి విష్ణు సహస్రనామంలో చెప్పినప్పుడు దీన్ని వివరణ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చతుర్వ్యూహాత్మకమైనటువంటి రూపం అని అనుకున్నప్పుడు శ్రీకృష్ణుడు మళ్ళీ షడ్గుణ పూర్తి అయినటువంటి రూపం అయితే, ఎందుకంటే ఆయనే సాక్షాత్తుగా పరదైవంగా పుట్టాడు, దేవికి కనపడ్డాడు, భగవంతుణ్ణి పుత్రునిగా పొందేరు అన్నప్పుడు ఆ పూర్తి ఆయనలో ఉంటే, బలరాముడు సంకర్షణ రూపమైతే ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అవే పేర్లతో మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి అని మనం ముందుగా 4 వ్యూహాలలో ప్రధానమైన దాన్ని పక్కన పెట్టి 3 వ్యూహాలని ఎలా భావించాలి అనడానికి తెలుస్తుందా. అయితే నిజమే, కానీ బలరాముడు కృష్ణుడు కాదు కదండి, కృష్ణుడిలో ఉండేటటువంటి పూర్తి లేదు కదండి అని మళ్ళీ మనకి డౌట్ రావచ్చు. లక్ష్మణుడు వేరు, రాముడు వేరు కదండి, లక్ష్మణుడి కంటే రాముడిలో పూర్తి ఎక్కువ ఉంది కదండి అని కూడా మనకి అనిపించవచ్చు. అయితే లక్ష్మణుడు పరమాత్మ అంశే అనడానికి మనకు అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మళ్ళీ మా సభల్లో చెప్పకండి, మీరు అర్థం చేసుకోండి. ఎలాగా అంటే, నిన్న భగవద్ రామానుజుల తిరునక్షత్రం చేసుకున్నాం మనం కదా. పెరుమాళ్ళ దగ్గర మన స్తోత్రానుసంధానం చేసుకున్నాం, లేదా పెద్దలు ఆరాధనలో స్తోత్రానుసంధానం చేశారు. ఏ స్తోత్రాలను అనుసంధానం చేశారు అనంటే రామానుజ వైభవ ప్రతిపాదకాలైనటువంటి స్తోత్రాలని ప్రధానంగా అనుసంధానం చేసుకున్నాం. ధాటి పంచకమో, వచరాజమో, మరొకటో మనం చేసుకున్నాము. నిన్న మనం వాటిని అనుసంధానం చేసుకున్నాం కనుక మనకి మిగిలిన స్తోత్రాలు రావు అనే అర్థం, లేక మిగిలిన స్తోత్రాలు కూడా మనకి వచ్చు, తెలుసు అనే అర్థం. ఇదొక ప్రశ్న. అలాగే మనకి వసంత నవరాత్రులు వచ్చాయి, మనం సంక్షేప రామాయణాన్ని పారాయణం చేస్తున్నాము అంటే మనకు విష్ణు సహస్రనామం వచ్చు అని అర్థమా, రాదు అని అర్థమా కదా. అలాగా, లేదా మనకి శ్రావణ శుక్రవారం వస్తుంది, అప్పుడు మనం శ్రీగుణ రత్న కోశాన్ని అనుసంధానం చేస్తాం ప్రధానంగా, అప్పుడు మనకి మిగిలిన స్తోత్రాలు వచ్చునన్న అర్థం, రాదన అర్థం కదా. అయితే కామన్ గా ఏది మనం అనుసంధానం చేసినా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అనుసంధానం చేస్తామా, చేయమా? చేస్తాం కదా. ఇప్పుడు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మొత్తం అన్ని స్తోత్రాలకి మూలంగా అది మూలకందంగా ఉంటే, ఆయా సమయాలను బట్టి, ఆయా సందర్భాలను బట్టి మనం మనకి తెలిసినటువంటి స్తోత్రాలలో వేటిని ఆవిష్కృతం చేస్తున్నాము అంటే, ఇవాళ శుక్రవారం త్రిగుణరత్న కోసం చదువుకోవాలి అని అనుకుంటున్నాం. ఇది ఆవిష్కరణం, ఇది సత్తా ప్రయుక్తం కాదు, ఇది ఆ సందర్భంలో దానిని ప్రకటింప చేయుట అని మనం అనుకుంటున్నాం. అంత మాత్రం చేత అబ్బాయి వీళ్ళకి శ్రీగుండత్న కోసమే వచ్చండి, వీళ్ళకి ఇంకే స్తోత్రాలు రావండి అని అనుకోరు కదా. అని ఏమనుకుంటారు, అబ్బో వీళ్ళకి చాలా స్తోత్రాలు వచ్చాయి, శుక్రవారం అయితే అది చదువుతారండి, మంగళవారం అయితే ఇది చదువుతారండి అని అలా అనుకుంటారు. కానీ ఇది ఒక్కటే వచ్చు అని అనుకోరు కదా. భగవంతుడు కూడా ఆయా కార్యనిర్వహణం కోసం ఆయా శక్తులని ఆయా వ్యూహాలలో ప్రకటీకరిస్తాడు. అలా ప్రకటీకరించటం కోసం ఈ త్రియుగం ఏర్పడుతోంది. 6 గుణాలు మళ్ళీ 3 జంటలుగా ఏర్పాటు అవుతున్నాయి అనేదాన్ని ఇందులో చెప్తున్నారు. అంత మాత్రం చేత మిగిలినవి లేవనేటటువంటి అర్థము కాదు అనేదాన్ని గుర్తుపెట్టుకుంటున్నారనమాట. ఎప్పుడు ఏది ప్రధానమో దాన్ని ఆవిష్కరింపచేస్తాడో, మిగిలినవి అణిగి ఉంటాయి కానీ లేకుండా మాత్రం ఎప్పుడు ఆయన స్థితి ఉండదు అనేది ఇందులో ప్రధానమైనటువంటి ప్రతిపాద్యమైన అంశం కనుక భవాన్
సర్వత్రైవతో అగణిత మహామంగళ గుణ అని చెప్పడం ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు ఎందుకు ఆయన అలా అవుతున్నాడు, దేనికోసం అనంటే ఆయన పరతత్వమై షడ్గుణ పూర్తితో ప్రకాశిస్తూ సకల కళ్యాణ గుణాకరుడై ఉండేటటువంటి స్వామికి చెయ్యవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. ఆ చెయ్యవలసినటువంటి పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఏ రోల్లో ఉంటే ఆ రోల్లో అదే ప్రకటితం అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను మన స్తోత్రాలది చెప్పాను. విష్ణు సహస్రనామ స్తోత్రంలో రఘునాథాచార్య స్వామి వారి భాష్యం చదువుకుంటే మీరు చతుర్వ్యూహ, ఇంకా నాకు శ్లోకం రాలేదు, నా మాట విని మీరు బుద్ధిగా ఇదే వింటున్నారు, తర్వాత అది వస్తుందిలండి, ఏం పర్వాలేదు, చివరిలో చూసుకుందాం మనం. ఆ చతుర్వ్యూహ దగ్గర వ్యాఖ్యానం చేస్తూ ప్రధానంగా వరారోహ దగ్గర పర వ్యూహ విభవ అంతర్యామి అర్చామూర్తులు ఎలా ఏర్పడతాయి అనేటటువంటి వివరణం మనకి ఇస్తూ ఉంటారు. అక్కడ వారు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఎలాగా అంటే, ఒక దేశానికి అధ్యక్షుడైనటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. అంటే ఒక రాజు గారు. ఇప్పుడు అధ్యక్షుడు అంటే మళ్ళీ మంత్రి వేరు, ప్రధానమంత్రి, అధ్యక్షుడు, ఇవన్నీ చాలా కంగారు వస్తుంది. కాబట్టి లోకానికి దేశానికి అంటే భూమిని పరిపాలించేటటువంటి ఒక చక్రవర్తి గారు ఉన్నారు. ఆయన జగత్ చక్రవర్తి, భూపాలకుడు. ఆయన గొప్ప భారాన్ని నిర్వహిస్తూ ఉన్నవాడు, అన్నిటినీ చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు ఆయన కదా. ఇప్పుడు ఆయన తన కుటుంబంతో గడుపుతున్నాడు అని అనుకోండి. తన కుటుంబంతో, తన పిల్లలతో, తన భార్యతో, తన బంధువులతో ఆయన గడుపుతున్నప్పుడు ఉండేటటువంటి ఆయన రోల్ ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి చూసుకుంటే, తాతగా మనవల్ని నెత్తెక్కించుకుంటాడు, తండ్రిగా పిల్లలతో ప్రేమగా మాట్లాడతాడు, భర్తగా భార్యతో ఆత్మీయంగా ఉంటాడు, కొడుకుగా తల్లిదండ్రుల దగ్గర వినయంతో ఉంటాడు ఆయన. అంటే అప్పుడు ఆయనలో కుటుంబపరమైనటువంటి ఒక ప్రేమ ప్రకటితమవుతూ ఉంటుంది. ఆ లక్షణం ఆయనలో ప్రకాశిస్తూ ఉంటుంది. అప్పుడు ఆయనని అమ్మో మీరు రాజుగారు మమ్మల్ని జైల్లో పెట్టేస్తారు అని ఎవరు అనరు కదా, ఆ విషయమే మర్చిపోతారు. ఆయనలో ఆ ఆత్మీయతా రూపమైనటువంటి ఒక గుణం అందులో ఆ రోల్లో ప్రకాశింపబడుతూ ఉంటుంది. ఇప్పుడు పక్క రాజులు యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు సకల సైన్యాధ్యక్షుడై రాజుగారే ముందు నిలబడ్డారు. ఆయనే ముందు రోల్ తీసుకుని సైన్యాన్ని నడిపిస్తున్నాడు. ఇప్పుడు సైన్యాధ్యక్ష పదవిని ఆయన వహించి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎలా ఉంటాడు, ఆనాడు కుటుంబంలో యజమానిగా ఎలా ఉన్నాడు, ఇక్కడ సైన్యాధ్యక్షుడై ఆయన సేనని నిర్వహిస్తూ యుద్ధాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఏ గుణం ప్రకటితమవుతుంది, ఆయనలో ఉండే సాహసం, ఆయనలో ఉండేటటువంటి పరాక్రమం, ఆయనలో ఉండేటటువంటి తెగువ, ఇలాంటి గుణాలు అక్కడ ప్రకటితమవుతూ ఉంటున్నాయి. అలాంటి తెగువ కానీ అలాంటి సాహసం కానీ కుటుంబంలో ఉన్నప్పుడు చూపించాల్సిన అవసరం లేదు. చూపించకుండా ఉన్నప్పుడు ఆయన సాహసం లేనివాడు అని అనుకోవలసినటువంటి అవసరము లేదు. ఆ సాహసము ఆయనలో ఉంది. కుటుంబంతో గడిపినప్పుడు ప్రకటించక్కర్లేదు. సైన్యాధ్యక్షుడై యుద్ధానికి వెళ్ళినప్పుడు మాత్రం అది ప్రకటితమవుతోంది. సైన్యాధ్యక్షుడై ఉన్నప్పుడు ఆయన ఆత్మీయంగా కుటుంబంలో పెద్దవాళ్ల కాళ్ళందరికీ దండాలు పెట్టుకుంటూ భార్య మీద పిల్లల మీద చూపించినటువంటి ప్రేమ చూపిస్తూ ఉండడు కదా, అక్కడ అప్రతిహతంగా ఉంటాడు. దగ్గరించడానికి వీలు లేకుండా ఉండేటటువంటి లక్షణాలని కలిగి ఉంటాడు. అదే రాజుగారు తన రాజధానిలో తన సభలో కూర్చుని తగువులు తీరుస్తున్నాడు. ఒక పెద్ద సమస్య వచ్చింది, ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపిస్తున్నాడు, న్యాయ నిర్ణేతగా ఉన్నాడు ఆయన. అప్పుడు ఆయనలో ఉండేటటువంటి ఏ లక్షణం కనిపిస్తుంది అంటే వివేచన, విచక్షణ జ్ఞానం, లోతైనటువంటి శాస్త్ర పారంగత్వం, ఇవన్నీ కూడా అప్పుడు ప్రకటింపబడుతూ ఉంటాయి. వ్యక్తి ఒకడే, ఆయనలోనే ఇన్ని రకాలైనటువంటి లక్షణాలు ఉన్నాయి. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ప్రకటితం అవుతూ ఉంటుంది. ఒక్కొక్క పని చేయటం కోసం ఒక్కొక్క లక్షణం, ఒకటంటే కొన్ని గుణాలు ఎలాగైతే ఆవిష్కృతములు అవుతూ ఉంటాయో, అలాగే మొత్తం రెండు విభూతులని పరిపాలిస్తూ ఉండేటటువంటి పరమాత్మ కూడా ఆయన నిత్య విభూతి అయితే ఎప్పుడూ నిత్యంగానే ఉంటుంది. కానీ లోక నిర్వహణం కోసం ఒక వ్యవస్థని చేసుకుంటాడు, ఒక స్ట్రక్చర్ నిర్మాణం చేసుకుంటాడు అన్నమాట. అందులో ఆయన ప్రధానంగా చేయవలసినటువంటి పనులు ఏవి అంటే 4 ఉన్నాయి. నిజానికి 4 రూపాలైతే
4 పనులు కూడా ఉంటాయి ఆయనకి. ఆ 4ంట్లో మనకి తెలిసినవి సృష్టి, స్థితి, సంహారము. ఈ 3 ప్రధానంగా మనం వింటూ ఉంటాం. ఇది కాకుండా ఇంకోటి కూడా ఉంటుంది తెలుసా? అదే మోక్ష ప్రదానం అని గుర్తుపెట్టుకోండి. ఆ మోక్ష ప్రదాత పరతత్వమైనటువంటి శ్రీమన్నారాయణుడు మాత్రమే. సృష్టించిన, రక్షించిన, సంహరించిన, మోక్ష ప్రదానం ఇచ్చినట్టు కాదు. మళ్ళీ పుడుతూ ఉంటారు, మళ్ళీ సంహరిస్తూ ఉంటాడు, మళ్ళీ పాలిస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు ఆ మోక్ష ప్రదాత పరవాసుదేవుడు అని మనం ఆ పరిపూర్ణ లక్షణం అక్కడ మనం ఈ 3 చేస్తూ అది కూడా చేయగలిగేటటువంటి వాడు అని అనుకుంటే, ఇప్పుడు తనని తాను మార్చుకుంటున్నాడు సృష్టి కోసం, స్థితి కోసం, సంహారం కోసం అని మనకి 3 వ్యూహాలకి 3 రకాలైనటువంటి ప్రయోజనాలని మన పెద్దలు తెలియచేస్తూ ఉంటారు. ఆగమాలలో, సంహితలో విశ్వక్సేన సంహిత అని అందులో చెప్తుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మనకి తెలిసినటువంటి ఆర్డరు సృష్టి, స్థితి, సంహారము. ఇప్పుడు వ్యూహాలు తీసుకోండి. ఈ వ్యూహాలలో మొదటిది సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. తర్వాత మీరు టేబుల్ వేద్దరు గాని సంకర్షణ, వాసుదేవ వ్యూహం పక్కకు పెట్టండి. త్రియుగం అనుకున్నాం కాబట్టి సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అని తీసుకున్నప్పుడు సృష్టి, స్థితి, సంహారం అని రాసేసుకోకండి. అప్పుడు మళ్ళీ తేడా వస్తుంది. ఆయన ఏ గుణాలు తీసుకుంటున్నాడు, ఏ పనులు చేస్తున్నాడు అన్న దాంట్లో ఇప్పుడు మనం చెప్పుకోవాలి అంటే ఆయన జ్ఞానము, బలము అనే 2 గుణాలు ఒక జంట. ఈ జ్ఞానము, బలము అనేటటువంటి 2 గుణాలతో మనకి ఏర్పడేది సంకర్షణ వ్యూహము. వాసుదేవ సంకర్షణ అని అనుకుంటాం కదా. ఆ సంకర్షణ మూర్తి ఏం చేస్తున్నాడు అంటే 2 పనులు చేస్తాడు. 2 గుణాలు చెప్తారు, 2 పనులు చెప్తున్నారు. ఒకటి సంహారము, 2 శాస్త్ర ప్రవర్తకత్వం, శాస్త్ర అర్థ ప్రదానం అని చెప్తారు. ఇవి 2 సంకర్షణ మూర్తిగా ఆయన చేసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యాలు. 2 గుణాలు సంకర్షణ మూర్తిలో జ్ఞానము, బలము అనేటటువంటి 2 గుణాలు. చేసే పనులు సంహారము, శాస్త్ర ప్రదత్వము అనేవి 2 పనులు చేస్తాడు. తర్వాత వచ్చింది మనకి ప్రద్యుమ్న వ్యూహం అని అంటారు. ఇందులో ఉండేటటువంటి గుణాలు ఐశ్వర్యము, వీర్యము అనేటటువంటి 2 గుణాలని కలిగి ఉంటాడు ఆయన. ఆ ఐశ్వర్యము, వీర్యము అనే 2 గుణాలతో ఆయన చేసేటటువంటి పని ఏది అంటే సృష్టి, ధర్మ ప్రవర్తకత్వం. సృష్టించేసి వదిలేయకూడదు, పిల్లల్ని కనేసి పడేయకూడదు కదా. కన్న పిల్లలకి మంచి పనులు చేసేటటువంటి ఒక నేర్పుని కలిగించాలి, దగ్గరుండి వాళ్ళ చేత ఆచరణ వాళ్ళకి మప్పించాలి. అదే ధర్మ ప్రవర్తకత్వం అంటారు. సృష్టి చేయడము, ధర్మ ప్రవర్తనము చేయడము అనేది ఏ రూపంతో చేస్తాడు అంటే ప్రద్యుమ్న వ్యూహ రూపి అయి ఆయన చేసేటటువంటి పనులు. అక్కడ ఉండేటటువంటి గుణాలు ఏవి అంటే ఐశ్వర్యము, వీర్యము అనేటటువంటి 2 గుణాలని కలిగి ఉంటాడు. ఇక మిగిలినదేది అనిరుద్ధ వ్యూహం. ఈ అనిరుద్ధ వ్యూహంలో మిగిలిన 2 గుణాలు అంటే శక్తి, తేజస్సు అనేటటువంటి 2 గుణాలని కలిగి ఉంటున్నాడు. ఈ శక్తి తేజస్సులతో ఆయన చేసేటటువంటి పని ఏది అంటే పాలన చేస్తాడు. అంటే రక్షణ కర్తవ్యం, స్థితి అంటారు దాన్ని. అలా రక్షణ కర్తవ్యాన్ని చేస్తాడు. అలాగే తత్వ ప్రవర్తనం, తత్వజ్ఞానాన్ని ప్రవర్తింప చేస్తాడు అని అంటారు. గుణాలు, చేసేటటువంటి క్రియలు, చేసేటటువంటి పనులు, ఇవి ఈ రకంగా 3 వ్యూహాలకి 3 రకాలుగా ప్రతిపాదన చేయబడుతూ ఉంటాయి. రాసేసుకున్నారా మీరు? మళ్ళీ కాగితం ఎక్కడో పోతే ఎప్పుడో శరణాగతి గజ్జలో రాసుకున్న కాగితాలు ఇప్పుడు వెతుక్కోవడం కష్టంగా ఉంది. అమ్మగారు అడుగుతారు ఎక్కడ రాసేమో తెలియదు. రాసుకున్నాం, మాకు గుర్తుంది, ఇప్పుడు చెప్తూ ఉంటే గుర్తొస్తుంది, కానీ ఎక్కడ రాసుకున్నామో గుర్తులేదు. ఆ టైంకి మాకు దగ్గర ప్యాడ్ ఉందా, కాగితం ఉందా, పుస్తకం ఉందా? అవునా కాదా కదా? ఇప్పుడు కూడా పాప ఎంతో శ్రద్ధగా శరణాగతి గజ్జ చెప్పినప్పుడు కూడా ఇవన్నీ రాసుకున్నారు మీరు. ఇప్పుడు వెతుకుతూ ఉంటే కనపడదు, ఎక్కడ ఎక్కడ చిన్న చిన్న అక్షరాలతో రాసుకున్నారు, కాగితం పోయింది. ఇలాంటి ప్రాబ్లం ఉండేటటువంటి అవకాశం ఉంటుందని పాపం తెలుసు. అందుకే భట్టర్ వారు దాన్ని ఒక శ్లోకంలో పెట్టి ఇచ్చేశారు.
ఆ శ్లోకం మీరు గుర్తు పెట్టేసుకోండి. నా రంగరాజస్తవం అయితే ఎప్పుడూ ఉంటుంది, మీలా పారేసుకోక్కర్లేదు. అది ఎలాగ ప్రింట్ చేసి పెడతారు కాబట్టి ఏ ఏ పనులు ఏ ఏ వ్యూహాలలో చేస్తారు అన్నదానికి అక్కడ శ్రీరంగరాజస్తవంలో ఉత్తర శతకంలో 39వ శ్లోకం అని నెంబర్ ఇక్కడ రాసుకున్నా. మళ్ళీ కాగితం పోతే నేనేం చేయలేను, కానీ గుర్తుపెట్టుకోవాలి. శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకం 39వ శ్లోకం చివరిలో చదువుదు. కానీ మనం ప్రమాణ తిరట్టి వాళ్ళ ఆ శ్లోకంతో ప్రారంభం చేసుకుందాం. ఇప్పుడు ఆయన జ్ఞాన బలాలు కలిగి ఉన్నాడు అంటే మిగిలిన 4 లేవని అర్థం కాదు. మిగిలిన 4 కూడా ఆయనలో ఉన్నాయి అని. అలాగా మనిషిలో ఉండేటటువంటి గుణాలు ఆయాయా పరిస్థితులలో ఆయాయా కార్యాల కోసం ఒక్కొక్కటి 2 ఎలాగైతే ఆవిష్కృతములు అవుతూ ఉంటాయో అలా వ్యూహరూపుడై ఆయన వాటిని ఆవిష్కరింప చేస్తాడు. మిగిలినవి మాత్రం ఆయనలో ఉంటాయి, అవి ప్రకాశించవు అని వ్యూహరూపమైనటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని మనకి, ఆ గుణ వైభవాన్ని ఈ రకంగా విభాగం చేసి మనకి ఆగమోక్తమైనటువంటి ప్రకారాన్ని ఇందులో తెలియచేస్తున్నారు. కనుక భగవంతుడు ఎప్పుడూ సకల కళ్యాణ గుణపూర్ణుడే. ఆ సకల కళ్యాణ గుణాలకి మూలమైనవి 6 గుణములు. ఆ 6 గుణాలు కూడా పూర్తిగా లేకుండా ఉంటాయేమో అనేటటువంటి సందేహము అవసరం లేదు. ఆయన వ్యూహ రూపి అయి ఉన్నప్పటికీ, ఆయనలో 2 గుణాలు ప్రకాశించినప్పటికీ కూడా మిగిలిన గుణాలు నిండుగానే ఉంటాయి అనేదాన్ని ఇందులో మనకి తెలియచేస్తూ చెప్తున్నారు. ఇదే విషయాన్ని మనకి అతిమానుషస్తవంలో కూడా ఒక శ్లోకంలో చెప్పారు. ప్రధానంగా అతిమానుషస్తవం విభవ రూపుడైనటువంటి పరమాత్మ వైభవాన్ని చెప్పడం కదా. అందులో మొదటి శ్లోకం ఏది అంటే వరయే వైష్ణవ వైభవావతారం అన్నారు కదా. అంటే స్వామి యొక్క విభవ రూపాన్ని చెప్తారు. తర్వాత శ్లోకంలో మనకు ఆ విభవావతార ప్రసక్తి కూడా చేస్తున్నారు. వీరిలో మొదటిది పర, అదైపోయింది. వ్యూహ ఇందులో చెప్తున్నారు. పరయే వైష్ణవ వైభవ అవతారం. వెరీ గుడ్. 6వ శ్లోకం అని అప్పుడే ఆన్సర్ కూడా వచ్చేసింది. గుడ్. అతిమానుషస్తవంలో అయితే ఒక్క విభవావతారం ఒక్కటే చెప్పబడిందా, మిగిలిన అవతారాలు చెప్పబడలేదా అంటే చెప్పబడ్డాయి. 5 గురించి ప్రస్తావన అందులో చేయబడింది. విభవావతారం గురించి విస్తృతంగా చేశారు, కానీ పరా వ్యూహ అంతర్యామి అర్చారూపాలను కూడా అందులో ప్రతిపాదన చేశారు అని మనం అక్కడ చెప్పుకున్నాం. అందులో విభవ రూపాన్ని గురించి మొదటి శ్లోకంలో చెప్పారు అని అనుకున్నాం. 2వ శ్లోకంలో శ్రేయ కిరంతో అని ఒక శ్లోకం, 2వ శ్లోకం ప్రారంభం అవుతుంది కదా. అందులో పరవాసుదేవుని యొక్క రూపాన్ని గురించి ప్రస్తావన చేశారు అని అక్కడ మనం చెప్పుకున్నాం కదా. అందులో మీరు అతిమానుషస్తవంలో 2వ శ్లోకం మీరు చదివితే మీకు అర్థమైపోతుంది ఆయన పరరూపుడైనటువంటి పరమాత్మ అని. ఇక 3వ శ్లోకంలో శఠగోపుల యొక్క హృదయంలో నివాసం చెయ్యడం చేత అనేటటువంటి ఒక శ్లోకం ప్రారంభం అవుతుంది. మీరు చదివిస్తున్నాం కనుక ఈజీగా శ్రీ పరాంకుశ మునీంద్ర మనోనివాసాత్ అనేటటువంటి శ్లోకం. అంటే మనోనివాసం అంటే అంతర్యామి కదా. అందులో అంతర్యామి రూపాన్ని, అంతర్యామి వైభవాన్ని తెలియచేశారు అని అనుకుంటున్నా. ఇప్పుడు ఆయనకి శ్రీచరణాలను పడుతున్నాము అని అంటున్నారు. రంగనాథుడి గురించి చెప్తూ తర్వాత 2 శ్లోకాలలో కూడా శ్రీరంగరాజ చరణాలను ఉన్నయామహ అంటారు. తల మీద పెట్టుకుంటున్నాము. ఏవి చరణాలు అంటే అర్చామూర్తే అవుతాడు. అందుకని అర్చారూపాన్ని కూడా అందులో మనకి చెప్పారు. అంటే విభవ రూపము, పరరూపము, అంతర్యామి రూపము, అర్చారూపము చెప్పిన తర్వాత 6వ శ్లోకంలో జ్ఞానం బలం విపులమీశన శక్తి తేజో అనేటటువంటి ఒక శ్లోకం ఉంటుంది చూసారా. అందులో వ్యూహ రూపాన్ని గురించినటువంటి ప్రస్తావన స్పష్టంగా చేస్తారు. అందులో కూడా త్రియుగీ భూతం అనేటటువంటి పదమే అందులో కూడా ప్రస్తావన చేయబడుతుంది. ఈ శ్లోకం దగ్గర ఆ శ్లోకాన్ని మీరు శ్లోక సంఖ్యని రాసుకోండి. అతిమానుషస్తవంలో 6వ శ్లోకంలో చెప్పారు. వరదరాజస్తవంలో 16వ శ్లోకంలో మనకి వ్యూహ రూప వైభవాన్ని గురించి
ప్రస్తావన చేస్తున్నారు అనేది మనం గుర్తుపెట్టుకుంటూ ఇవాళ నుంచి శ్లోకాలు పాసురాలు చదవడం ప్రారంభం చేసుకుంటాం. కాబట్టి ఇవాళ మనం 2 శ్లోకాలు చదవబోతున్నాం. ఏవి అంటే గతమానుషస్తవంలో 6వ శ్లోకము, శ్రీరంగరాజస్తవంలో ఉత్తర శతకంలో 39వ శ్లోకము. ఎవరు చదువుతారో మీ ఇష్టం, రవిగా ఉండండి. ఒక 2 నిమిషాలలో చదువుదురు గాని. ఇక విష్ణు సహస్రనామం దగ్గరికి వచ్చేసరికి వచ్చారా లేదా, తెలుసుకున్నారా లేదా, జ్ఞానము, బలము, ఐశ్వర్యము, వీర్యము అంటే మనం డెఫినిషన్స్ కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు చక్కగానే చెప్పారు. మళ్ళీ జ్ఞానం అంటే ఏమిటి అంటే ఒక్కసారి మళ్ళీ మీకు ఒక అందులో వేదవాక్యాలు చదివి చెప్తాను అని అన్నాను, కానీ మరొక సందర్భంలో ఇవి రిపీటెడ్ గా వస్తాయి కనుక మనం చెప్పుకుందాం. లక్షణాలు మాత్రం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అని అంటే టూకీగా మీకు చెప్తున్నాను. జ్ఞానం అంటే ప్రకృష్టం విజ్ఞానం, భగవంతుని యొక్క జ్ఞానము. దేన్ని జ్ఞానం అంటారు అంటే న్యాయతత్వంలో నాథమునులు చెప్పిన ఒక శ్లోకం అన్నాను, గద్యత్రయంలో చూసుకోమని నేను మీకు చెప్పాను. ఎప్పుడు తాను సదా అన్నింటినీ ఏకకాలంలో తెలుసుకోగలిగేటటువంటి శక్తి. అంటే ఎప్పుడూ చూడాలి, తానే చూడాలి, స్వతహాగా చూడాలి, సాక్షాత్తుగా చూడాలి, సదా చూడాలి. అన్నింటినీ తెలుసుకోవడం, ఎప్పుడూ తెలుసుకోవడం, ప్రత్యక్ష రూపంగా తెలుసుకోవడం అనేది అందరికీ సాధ్యం కాదు, భగవంతుడికి మాత్రమే సాధ్యమవుతుంది అని మనం చెప్పుకుంటాం. ఇక బలం అంటే సంకల్ప రూపంగా ధరించి ఉండగలిగేటటువంటి శక్తి అంటారు. ఎలాగైతే ఒక బ్రిడ్జ్ ఏష సేతుర్విధరణ అనే అన్నింటినీ ధరిస్తుందో భగవంతుడు ఈ లోకాలని అలాగే ఆయన భరించి ఉన్నాడు. ఇది బాగా గుర్తుండాలి అంటే మనం భగవద్గీతలో ఒక శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో బిభర్తి అవ్యయ యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయ ఈశ్వర అనేటటువంటి శ్లోకం 15వ అధ్యాయంలో ఉంటుంది. 8వ శ్లోకము పురుషోత్తమ ప్రాప్తి యోగం అని పురుషోత్తమును గురించినటువంటి చెప్పినటువంటి యోగంలో మనకి ఈ శ్లోకం కనిపిస్తుంది. అలా భరించేటటువంటి వైభవం కలిగి ఉండడం బలం అని అనుకున్నాం. ఐశ్వర్యం అంటే నియమనం అని అనుకున్నాం. అన్నింటినీ తన కంట్రోల్లో పెట్టుకోగలిగేటటువంటి సామర్థ్యము అన్న. వీర్యము అనంటే అలా అన్నింటినీ కంట్రోల్ చేయగలిగేటటువంటి శక్తి కలిగిన వాడై కూడా ఏ రకంగానూ శ్రమ పడకుండా ఉండడము. అంటే దీనికి వీర్యము శక్తి 2 కన్ఫ్యూజ్ అవుతారు మీరు. వీర్యం అంటే మీకు గోవర్ధనోద్ధరణం చేశాడు ఆయన, మనకు ఇందులో కూడా ఇచ్చారు. స్వామివారి వరదరాజస్తవంలో కూడా తాత్పర్యంలో ఉంటుంది, మీరు చూడండి. గోవర్ధనోద్ధరణం 7 రోజులు చిటికెన వేల మీద కొండ పెట్టుకుని ఉన్నప్పుడు కృష్ణుడి నుదుట నుంచి చెమట కారిందా, కృష్ణుడికి కాళ్ళు నొప్పులు పెట్టాయా, పాదాలు అటు ఇటు ఆయన కాళ్ళు పైకి కిందకి వేసుకున్నాడా, చెయ్యి కాని వాచిందా, ఏమైనా అలాంటివి ఏమైనా జరిగాయా అంటే అనాయాసంగా ఆ పనిని చేసేసాడు ఆయన కదా. ఇది వీర్యం అంటే ఏ మార్పు లేకుండా ఆ పనిని చేయగలగడం. మందర పర్వతం క్షీరసాగర మదనంలో ఆయన కూర్మమై మోసాడు. ఏం వీపు ఏమైనా గీసుకుపోయిందా, రాసుకుపోయిందా, ఏమైనా కష్టం కలిగిందా, అలవోకగా చెయ్యడం, ఇది వీర్యం అంటారనమాట. అలా ఏ పనైనా సాధించగలిగేటటువంటి సామర్థ్యం కలిగి ఉన్నది పరమాత్మకి మాత్రమే అంటారు. అంతేకాదు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందయ్య బాబు, అసలు ఆ కొండెత్తాలన్న ఆలోచన కృష్ణుడికి ఎలా వచ్చింది, అది శక్తి అనమాట. దాన్ని అఘటిత ఘటనా సామర్థ్యం అంటారు. ఎత్తిన తర్వాత దాన్ని ఆయాసం లేకుండా మోస్తే అసలు ఎత్తాలన్న సంకల్పం ఎందుకు వచ్చింది అంటే నా వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తా అనేటటువంటి చేయగలిగేటటువంటి శక్తిని కలిగి ఉంటాడు ఆయన. అంతే కదా, అఘటిత ఘటనా సామర్థ్యం అంటాడు. అసలు ఆ ప్రళయం వస్తూ ఉంటే వాటన్నింటినీ కడుపులో పెట్టుకోవడం ఏమిటా, ఆకు మీద పడుకోవడం ఏమిటి, ఇది ఎక్కడి గోలా, ఇది శక్తి అంటారు. అన్నింటికీ మూలమైనా సరే ఏమీ మార్పు లేకుండా ఉండేటటువంటి స్థితిని శక్తి అని అంటారు. జగత్తుకి ఉపాదానం కాదు. మీరున్నారా, మీరుంటే చాలండి, మేము ముందుకు వెళ్ళిపోతాం అంటారు. కొంతమంది మనకు అలాంటి ధైర్యాన్ని ఇస్తారు, వాళ్ళు అలాగే ఉంటారు, కానీ వాళ్ళ వల్ల పని ముందుకి సాగుతూ ఉంటుందన్నమాట. అలాంటి శక్తి కలిగిన వాడు పరమాత్మ. ఇక తేజస్సు అంటే ఇంకా వాళ్ళ దగ్గర మిగిలిన వాళ్ళందరూ కూడా బలాదోర్ అన్నట్టుగా అందరి తేజాన్ని మించిన తేజస్సు, ఎవరి సహకారం లేకుండా ఉండేటటువంటి వైభవము అని
ఆ 6 గుణాల యొక్క లక్షణాలని మనం తెలుసుకుంటూ ఆ 6లో రెండు గుణాలుగా 3 వ్యూహాలుగా ఉండేటటువంటి పరమాత్మ సదా గుణపూర్తి కలిగిన వాడు అంటున్నారు ఈ శ్లోకంలో. ముందుగా శ్లోకం ఉపదేశాత్మకంగా తెలుసుకుని